క్లోజ్ చేసి పర్మిషన్ మనకి రాలేదు. మనం మొన్న అన్నది అదే కదా, శాండ్ ఇందాక అన్నది అది అలాగే ఉంటుందండి. అంటే అలాగే ఉంటుంది. మీకు ఏంటంటే మీకు రెండు పక్కల మీకు వాటర్ రెండు పక్కల బండ్లో చూస్తారా, రింగ్లో కట్టేసామండి. సో మధ్యలో అలా ఉంటుందండి మీకు శాండ్. ఇది మొత్తం వాటర్ ఫిల్అప్ అయిపోతుంది. యాక్చువల్గా మనకి లెవెల్ 20 అంటే 20 చిల్లర ఉందండి. మనకి యాక్చువల్గా బెడ్ వచ్చి మీకు 25 ఉంటుందండి. 25 పైన మనం ఎప్పుడు క్లోజ్ చేయకూడదండి. ఓకే, ఎప్పుడు ఓపెన్ గేట్లు అనేది ఎప్పుడంటే మీకు రిహాబిలిటేషన్ అంతా అయిందో గేట్లు క్లోజ్ చేస్తాం. ఓకే వాటర్ అంటే మొన్న లాస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని టెస్టులు చేస్తుంటాం గేట్ పెట్టి, అప్పుడు క్లోజ్ చేస్తుంటాం అండి. కానీ ఇలా ఫ్లడ్ అప్పుడు గేట్లు క్లోజ్ చేయకూడదండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అప్పుడు క్లోజ్ అవుతుంది. ఈ లోపల ఏంటంటే వాటర్ వెళ్ళిపోతుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును సందర్శించడానికి ఈరోజు మా నాయకులు, బీజేపీ నాయకులతో, జనసేన నాయకులతో, టీడీపీ నాయకులతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వర్షాకాలం, ఇక్కడ వాతావరణం చాలా వర్షంగా ఉంది. ప్రాజెక్టు ఏ విధంగా ఉందో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి పర్యవేక్షించడానికి రావడం జరిగింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ, అలాగే నిర్వాసితులకు సంబంధించి కానీ, అలాగే అభివృద్ధి సంబంధించి కానీ ఈరోజు ప్రభుత్వం 2 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టారు. సుమారు ఈ పోలవరం నిర్వాసితుల కోసం అసెంబ్లీలో కానీ, లేకపోతే పార్లమెంట్లో కానీ, అలాగే మంత్రుల సమావేశంలో కానీ ప్రతి చోట కూడా చర్చించడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలోనే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా పోలవరం నిర్వాసితులకు సంబంధించి నష్టపరిహార విషయంలో, అలాగే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.